భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముత్యాలు పగడాలు పచ్చల హారంతో సీతారాములు మెరిసిపోయారు. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల నడుమ రాములోరి కళ్యాణం వైభవంగా సాగింది. వేద మంత్రోచ్చరణలు రామనామ స్మరణతో మారుమోగిన తరుణంలో భక్తజనులు పులకించి తరించారు. సీతా సమేతంగా రాముల వారిని ప్రతీక పల్లకిలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి పల్లక పైన మేళ తాళాలతో కళ్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. అనంతరం కళ్యాణ క్రతువు పూర్తి చేసి అభిజిత్ లగ్నంలో సీతమ్మ పైన జీలకర్ర బెల్లం పెట్టించారు పూజారులు. ఆ వెంటనే సీతమ్మకు రామదాసు చేయించిన తాలిపట్టును భక్తులందరికీ చూపించారు. రాములోరి చేతి దగ్గర ఉంచి మంగళధారిని చేయించారు. ఏడాదికోసారి జరిగే అద్భుత ఘట్టం ఇది. రాములోరి కళ్యాణం చూసి భక్తులంతా పులకించిపోయారు. కొలిచిన వారి కొంగు బంగారంగా ప్రతీది ఉన్న భద్రాద్రి రామయ్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల రామనామస్మరణతో కళ్యాణ వేదిక ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగు వారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం.